బాగుగా బలిసిన గుర్రముల వలె, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగు వాని భార్య వెంబడి సకిలించు. ఇప్పుడు ఎవ్వడో సొంత భార్యతో ఆనందంగా ఉండేవాడు లేడండి. ప్రతి ఓడు అన్నాడు. ఎవరైనా కనబడితే ఏమంటాడండి? అన్నాడు. దాన్ని సకిలింపు అంటారు. చూడలేదా మీరు? చూడలేదు మీరు, మగవాళ్ళని అడుగుతున్నారు. కానీ మీకు తెలుతుందండి. బాగా బలిసిన గుర్రంలాగా ఎదురొస్తున్నారు అనుకోండి అంటాడు. అంటే ఈ దొంగ చూడాలని అనేది అరుపు. అది మీకు అర్థమైందా? అర్థమవలేదా ఏంటి? ఎలాగైనా వాడు తన వైపు సిగ్నల్ ఏదో అరుస్తాడు. వాడి మైండ్ అంత పాపంతో నిండి ఉంటాడు. అలాగే ఇది కూడా అంతే. పనికి మళ్ళీ ఆడోళ్ళు ఎవడన్నా చూడకపోతే సూసిలాగా యాక్ట్ చేస్తారండి. బలిసిపోయింది ఇది, బాగా బలిసిపోయి ఒళ్ళంతా కనబడిలాగా ఆ నడక, ఆ బాగా చూడలేదు మీరు ఎవరిని అంటే వెళ్ళిపోతాను అంటే ఏదో రకంగా దాని అంక చూడాలి. ఎందుకన్నది బలిసిపోయింది. దేవుడు అంత తృప్తిగా పోషించున్నాడు వాళ్ళని.